ఫారెన్లో ఫార్మా కంపెనీ ఇండియన్ కూరగాయ మొక్కలు. హాయ్ అండి, ఎలాగున్నారు? మీరందరూ బాగున్నారా? నేను దేవుడి దయలో బాగున్నాను. మా ఫార్మా కంపెనీలో చూడండి, బీరకాయ చెట్లు, బీరకాయ కాయలు చూడండి ఎట్లా ఉన్నాయో. బీరకాయ చెట్లు, అరటి చెట్టు, అరటికాయలు చూడండి ఎంత పెద్దగా వచ్చాయో. న్యాచురల్గా ఉన్నాయి, న్యాచురల్ ఆర్గానిక్తో పెంచారు మా ఫార్మా కంపెనీలో. అవి ఎవరు వేయలేదండి, మన ఇండియన్సే వేశారు. మా కంపెనీలో చేసే ఇండియన్సే ఆ ఫార్మాలో అవి వేశారు. ఆ అరటికాయలు చాలా తీయగా ఉంటాయి. చిక్కుడు చెట్లు చూడండి, అవి ఇండియన్ బ్రీడ్ వేశారు. మన ఇండియన్స్ వేశారు. ఆ చిక్కుడుకాయ చూడండి, పూత కూడా వచ్చింది. ఇక్కడ చిక్కుడుకాయలు అయితే దొరకవు, ఇవి మన ఇండియన్ చిక్కుడుకాయలు. పూత అయితే భలే వచ్చింది చూడండి. మొత్తం 4 చెట్లు వేసాం. 4 చెట్లు పెద్ద, బాగా పెద్ద. చూడండి కాయలు కూడా చూడండి, నాటుకాయలు. చెట్లు చూడండి, ఆకులు అయితే బాగా వచ్చినాయి. పూత కూడా బాగానే వస్తుంది. అది ఇంకో చెట్టు, ఇది 4వ చెట్టు. మొత్తం 4 చెట్లు వేసాం. దోసకాయ చెట్లు ఇప్పుడే పూత వస్తుంది. ఇక్కడ మన దోసకాయలు దొరకవు. ఈ పాదుల్లో బెండకాయలు అవన్నీ నాటాం, ఇంకా మొలుస్తున్నాయి, ఇంకా సరిగా రాలేదు. బంతి చెట్లు అండి, మన ఇండియాలో ఉన్నట్టే పెంచాం. దీనికి ఒక గార్డెనర్ ఉంటాడు, ఆడే చూసుకుంటాడు. మొత్తం ఎరువులు మొత్తం ఆర్గానిక్ తోటి పెంచాం, మొత్తం ఆర్గానిక్. అదిగోండి సొరకాయ చూడండి, సొరకాయలు కూడా ఎంత పెద్దవి వచ్చినాయో. 2 సొరకాయ చెట్లు, పెద్ద కాయలు వచ్చినాయి. ఇది ఒక చిక్కుడు చెట్టు, ఇది ఆకు అయితే ఫుల్గా వచ్చింది కానీ పూత అయితే రాలా. ఇది ఇంకో చెట్టు. ఇవ్వండి వంకాయ చెట్లు కూడా నాటామండి. వంకాయ చెట్లు, బంతిపూల చెట్లు. బంతిపూలు కూడా వచ్చేసినాయి అప్పుడే. చూడండి బంతిపూలు. ఫారిన్లో ఇండియా వాళ్ళు వేసిన చెట్లు. ఇండియన్స్